హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెఫ్ పవన్ బోడా ఛానల్. ఇవాల్టి బెస్ట్ రెసిపీ ట్రైబల్ స్టైల్ మటన్ కర్రీ. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా చాలా బాగుంటుంది. దీని టేస్ట్ నిజానికి నిజం అనుకుంటే మా గిరిజనులు చేసే ఫుడ్డే వేరు. ఎంత కమ్మగా వండుతారో అలాంటిది ఇది మీకు రైస్, పూరి, రోటే, బిర్యానీ, చపాతీ దేనిలో అయినా భలే ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మొదలు పెడదామా మరి. 15 కిలోల మటన్ కర్రీకి 1.5 కిలోలకు పైగా ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్కి నూనె ఉంటేనే రుచి, లేకుంటే నీసు వాసన వస్తుంది, అంత రుచిగా ఉండదు. మీ ఇష్టం నూనె ఎలా వేసుకోవాలన్నది. 100 గ్రాముల హోల్ గరం మసాలా వేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఒక 200 గ్రాముల పుదీనా, అలాగే ఫ్రెష్గా కట్ చేసినటువంటి మటన్ 15 కిలోలు యాడ్ చేయండి. ముక్కలకి ఆయిల్ మొత్తం పట్టేంత వరకు కలిపేసి తగినంత ఉప్పు అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఒక గిరిజన ప్రాంతం అండి. సో ఫస్ట్ వీడియో ఈ ప్రాంతం నుంచే, ఇది మా సొంత విలేజ్ కాబట్టి మా విలేజ్ నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నాను. సో రెస్టారెంట్కి అతి తొందరలో వెళ్ళిపోతున్నాను. మన థర్డ్ వీడియో మన రెస్టారెంట్ దగ్గర నుంచే వస్తుంది. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, అరేబియన్, చైనీస్, తందూరి, ఇలా 2000 రకాల వంటలు మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాము. 1 కిలో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేసి ఉడికించేసేయండి ఫ్రెండ్స్. ఇంకోసారి పైకి ఒక్క నిమిషం, ఇక్కడ కెమెరా వరకు రండి. వంద గ్రాముల ధనియా పౌడర్, 100 గ్రాముల కొబ్బరి పొడి వేసేయండి. బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు వేయింపుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా ఉడికించిన తర్వాత హై ఫ్లేమ్ మీద మసాలా కాగనివ్వండి. కూర చిక్కబడి నూనె పైకి తేలాలి, అందాక వండుకోండి. యాక్చువల్గా టైం తీసుకొని వండితే ముక్క మెత్తగా దూదిగా ఉడుకుతుంది. చాలా బాగుంటుంది చూడడానికి. చాలా సింపుల్ అని అనిపించవచ్చు, కానీ ఈ పద్ధతిలో వండితే ఖచ్చితంగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. ఎలా ఉంది ఫ్రెండ్స్? అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.